ప్రైవేట్ కాలేజీల బెదిరింపులకు భయపడని తెలంగాణ సర్కార్ ఎంసెట్ నిర్వహణకి రెడీ అయింది. ఈ నెల 15న ఎంసెట్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సహకరించని నేపథ్యంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష జరపాలని నిర్ణయించింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో ఈ నెల 15న ఎంసెట్ పరీక్ష. సర్వం సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం. ప్రభుత్వ విద్యా సంస్థలోనే పరీక్ష నిర్వహణ. ఎన్నో వివాదాల నడుమ ఎట్టకేలకు తెలంగాణలో ఎంసెట్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 15న ఎంసెట్ నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. విజిలెన్స్ తనిఖీలు ఆపాలనే డిమాండ్తో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు 2,46,000 మందికి పైగా విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ పరీక్ష కోసం 276, అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష కోసం 190 కేంద్రాలను కేటాయించారు. దాదాపు 11,000 మందికి పైగా సిబ్బంది ఎంసెట్ విధులు నిర్వర్తించనున్నారు. ఈ పరీక్షలో తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మాస్ కాపీయింగ్కి తావు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు ఎంసెట్ కన్వీనర్ రమణారావు చెప్పారు. మాస్ కాపీయింగ్ నిరోధానికి ఆల్రెడీ సీటింగ్ అరేంజ్మెంట్లో చేయడం జరిగిందండి. తర్వాత మేము క్వశ్చన్స్ జంబ్లింగ్ చేస్తాం, చాయిస్ జంబ్లింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులను ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి అనుమతి లేదు. సీటింగ్ అరేంజ్మెంట్, తర్వాత ఇన్స్ట్రక్షన్స్, మాన్యువల్ ఫిస్కింగ్ కూడా జరుగుతుంది ప్రతి సెంటర్లో. ఈ నెల 12 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంసెట్ పూర్తయిన సాయంత్రమే ప్రైమరీ కీ రిలీజ్ చేస్తారు. 27న ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇక జూలై 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. రీషెడ్యూల్ చేసిన ఎంసెట్ ఎగ్జామ్ ఈ నెల 15న ఉదయం ఇంజనీరింగ్ విద్యార్థులకు 10 నుంచి వెళ్ళి 1 వరకు, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విద్యార్థులకు 2:30 నుంచి వెళ్ళి 5:30 గంటల వరకు ఈ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. మేము గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే వాటి అనుబంధ సంస్థల్లోనే ఈసారి మొత్తం ఈ ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ టెస్ట్ 2 కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా కావడం జరిగింది. అన్ని సదుపాయాలను కూడా మేము పరిగణలోకి తీసుకొని పిల్లలు ఎటువంటి ఇబ్బంది కలగకుండానే చేయడం జరిగింది. తర్వాత ఈసారి ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి పిల్లలకు హాల్లోనే మంచినీళ్ళు ఇచ్చే సౌకర్యం కూడా, అంటే ఒక బాటిల్, ఒక 1/2 లీటర్ బాటిల్ కూడా ఇవ్వడానికి కూడా మేము నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండానే మేము అన్ని ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. పరీక్ష రాసే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపనుంది. కరెస్పాండెంట్ విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.